2025లో అస్సలు తగ్గేదే లేదంటోంది ఇస్రో. 2024 ఇచ్చిన ఉత్సాహం, జోష్తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2025లో మరిన్ని కీలక ప్రయోగాలకు శ్రీకారం చుట్టబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10కి పైగా భారీ రాకెట్ ప్రయోగాలను ఇస్రో ఈ ఏడాది చేపట్టబోతోంది. 2025 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరింత దూకుడుగా ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్య L1 మిషన్లతో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అగ్రరాజ్యాల సరసన టీవీగా తలెత్తుకుని నిలబడే స్థాయికి చేరింది. సొంత ఉపగ్రహాలనే కాక విదేశీ శాటిలైట్స్ ను కూడా నింగిలోకి పంపి కమర్షియల్ గాను సక్సెస్ బాట పట్టింది. 2025లో కూడా ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా అంతా ఇస్రో వైపు చూసేలా చేస్తామని శాస్త్రవేత్తలు ధీమాగా చెప్తున్నారు. ఈ ఏడాది ఇస్రో 4 PSLV, మరో 4 GSLV, 3 GSLV Mark 3 ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇందులో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కలిసి ఇస్రో NISAR ప్రయోగం చేపడుతోంది. దీని బడ్జెట్ 12,505 కోట్లు. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ ప్రయోగం ఉండే ఛాన్స్ ఉంది. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ తక్కువ భూకక్షలో తిరుగుతూ భూమిని 12 రోజుల్లో చుట్టేయగలదు. ఇది భూమికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తుంది. భూమిపై నీరు, సముద్రాల్లో వచ్చే మార్పులు, మంచు, భూగర్భ జలాలు, ప్రకృతి వనరులు, భూకంపాలు, సునామీ, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం లాంటి ప్రకృతి విపత్తుల సమాచారాన్ని ముందుగా పసిగట్టి చెప్పగలదు. అవసరమైన శాటిలైట్ చిత్రాల్ని కూడా పంపుతుంది. అందుకే ఈ ప్రయోగం అటు నాసా, ఇటు ఇస్రో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గగన్యాన్ 1, 2, 3, 4 మానవ సహిత ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ ఏడాది గగన్యాన్ ప్రాజెక్టు కింద 2 మానవరహిత మిషన్లు ప్రయోగించనుంది. ఆస్ట్రోనాట్స్ ప్రయాణించే క్రూ మాడ్యూల్ కోసం ఈ ప్రయోగాలు చేపట్టనుంది. ఆ తర్వాత 2025లోనే మానవ సహిత గగన్యాన్ మిషన్ కు అంతా సిద్ధం చేసుకుంటోంది. గత దశాబ్దంగా ఇస్రో $400 మిలియన్ ఆదాయాన్ని కమర్షియల్ శాటిలైట్ వెహికల్స్ ను లాంచ్ చేయడం ద్వారా సంపాదించింది. అమెరికాకు కూడా $172 మిలియన్ రెవెన్యూను ఆర్జించి పెట్టింది. ఇప్పుడు GSLV, PSLV, SSLV ప్రయోగాలతో సత్తా చాటనుంది. NVS-02 నావిగేషన్ శాటిలైట్, LV-M3, M5 మిషన్ కూడా షెడ్యూల్ చేసింది ఇస్రో. దీంతో 2025లో కూడా అస్సలు తగ్గేదలే అన్నట్లు ఇస్రో జర్నీ ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.